వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వివేక్ పంచ అది కట్టుకొని కిందకి రావడంతో అప్పుడు లక్ష్మి, ఇదేంటి వివేక్ పెళ్లి కొడుకులా రెడీ అయ్యావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వివేక్, అంటే పూజ కదా వదిన అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక అందరూ వచ్చాక ఇక అరవింద అడుగుతుంది లక్ష్మిని, ఇంతకీ జాను ఏది అని చెప్పి అనగానే, అదిగో రెడీ అయి వస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉండగా ఇక జాను మెట్లు దిగి అట్లా వస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు జానుని చూసిన ఇటు దేవ్యాని మనిష అంటుంది దేవ్యానితోని, ఇదేంటంటే ఈ జాను పెళ్లి కూతుర్లా రెడీ అయింది అని చెప్పి అంటుంది. పక్క గుడికేమో జయదేవ్, వివేక్, మిత్ర, సంజన వీళ్ళు ఫస్ట్ గుడికి వస్తారనమాట. మిగతా వాళ్ళందరూ వేరే కారులో, అంటే మనిష డ్రైవ్ చేస్తూ జాను వీళ్ళంతా ఒక కారులో వస్తూ ఉంటారు. ఫస్ట్ గుడికి వచ్చిన జయదేవ్ అడుగుతారనమాట సంజనని, ఇదేంటమ్మా మీ అత్తయ్య మామయ్య వాళ్ళు రాలేదు పూజ కదా అని చెప్పి అనగానే ఇక అప్పుడు వివేక్ చెప్తాడు, అది పెదనాన్న, ఇది మన ఇంటి ఫంక్షన్, ఇది పూజ కాదు నా పెళ్ళి అని చెప్పి అనగానే ఇటు అందరూ షాక్ అవుతారు. ఇక అందరూ గుడికి వచ్చాక వివేక్ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న పక్కన కూర్చోపెట్టుకొని ఇక పూజ చేస్తూ ఉంటాడనమాట. పంతులు గారు కూడా ఉంటారు. ఇటు పక్క లక్ష్మీ మిత్ర పక్కన కూర్చుంటారు. అక్కడ జానుతో పూజ చేయిస్తూ ఉంటారు. ఇక ఇలా పూజ జరుగుతూ ఉంటుంది. మరి పెళ్ళి ఎలా జరుగుతుంది, మరి దేవ్యాన్ని జరిగనిస్తుందా ఎలా అనేది కమ్మింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.